ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఆ, ఈ డిఎస్సి విషయం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో తేడాలు చేసి ఇచ్చారు వాళ్ళందరికీ పోస్టులు అన్నటువంటి 381 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో వాస్తవానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటన. ఇందులో కులాల వారీగా చూసుకున్నటువంటి సందర్భంలో కాపులకి 16 వచ్చినాయి, రెడ్లకి 10 వచ్చినాయి, కమ్మ సామాజిక వర్గానికి 9 వచ్చినాయి, వైశ్యాకి 2, క్షత్రియకి 2, బ్రాహ్మణికి 2, ముస్లింకి 1 వచ్చినాయి. టోటల్ 42 స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చింది. ఈ 42లో అత్యధికం కాపులకు వచ్చినాయి. 2వ స్థానంలో రెడ్డి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి 3 కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా పోస్టులు ఇవ్వడం అన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి అబ్జెక్షన్. అది ఇక్కడ దానికి సమాధానం లేదు. దానికి ముందు ఒకవేళ అదే నిజమన్నది కన్ఫామ్ జీవో ఇచ్చి మరీ చర్య తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ జీవో రద్దు చేసి ఇకపై జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో ఎగ్జామ్ పెట్టినే అంటున్నారు. అక్కడ అసలు తేడా అది డైవర్ట్ అవుతుంది.